ఎగ్జామ్ రాస్తూ 10th క్లాస్ అమ్మాయి అయితే చనిపోయిందనమాట. సో ఈ న్యూస్ వచ్చేసి ఖమ్మంలో అయితే జరిగింది. సో ఆ అమ్మాయిని అయితే వాళ్ళ పేరెంట్స్ హాస్టల్లో పెట్టి చదివిస్తున్నారంట. సో ఈ మండే రోజు మధ్యాహ్నం 3:30కి FA1 సోషల్ పేపర్ ఏమో ఎగ్జామ్ రాస్తుందంట. సో రాస్తున్నప్పుడు సడన్గా కళ్ళు తిరిగి ఫిట్స్ లాగా వచ్చేసి కింద పడిపోయిందంట. సో ఇంకా అక్కడ వాళ్ళంతా చూసి కాళ్ళు చేతులు రబ్ చేశారు కదా. సో అట్లా అంతా రబ్ చేసి ఇంకా అమ్మాయి హాస్పిటల్కి అయితే తీసుకెళ్తే అప్పటికే చనిపోయిందని అయితే చెప్తున్నారంట. సో ఈ స్కూల్ వాళ్ళంతా హాస్టల్ వాళ్ళంతా ఉండేసి వాళ్ళ పేరెంట్స్కి అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. వాళ్ళ పేరెంట్స్ అయితే అమ్మాయికి మట్టుకు ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే లేవు, మీరు ఫిట్స్ వచ్చేసి ఇట్లా అంతా అయినప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా డైరెక్ట్గా మీరే హాస్పిటల్కి తీసుకెళ్ళి తర్వాతకి విషయం ఇట్లా చెప్తారు, మాకు ఒక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మీరు హాస్పిటల్కి ఎట్లా తీసుకెళ్తారని చెప్పేసి ఈ హాస్టల్ వల్ల నిర్లక్ష్యం వల్లనే మా అమ్మాయి అయితే చనిపోయిందని చెప్పేసి పేరెంట్స్ వాళ్ళ రిలేటివ్స్ అందరూ అయితే హాస్టల్ పైన అయితే గొడవకైతే దిగారనమాట. సో ఇదంతా సమాచారం అయితే పోలీస్ వాళ్ళు అయితే తీసుకొని అసలు ఏం జరిగింది, ఆ అమ్మాయికి ఎక్కడ హెల్త్ ప్రాబ్లం వచ్చింది ఏంటనేది మొత్తం అయితే ఎంక్వైరీ చేస్తున్నారంట. కానీ ఇట్లా ఎగ్జామ్ రాస్తూ అది 10th క్లాస్ అమ్మాయి ఎగ్జామ్ రాస్తూ చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం కదా. సో వాళ్ళ పేరెంట్స్కి కూడా ఒక బిడ్డ అని అయితే అంటున్నారనమాట. ఏమైంది అమ్మాయికి, సడన్గా అట్లా కళ్ళు తిరిగి ఫిట్స్ వచ్చి చనిపోయేంతగానం ఏమైంది అని అయితే ఎంక్వైరీ అయితే చేస్తున్నారు.